హలో అండి. అందరికీ స్వాగతం హిందీ ఛానల్‌లోకి. ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి సర్వనామం అనమాట. పరిభాష చూస్తాము. संज्ञा के बदले जिस शब्द का प्रयोग किया जाता है उसे सर्वनाम कहते हैं. సంజ్ఞకి అంటే సంజ్ఞ అంటే మనం తెలుసు కదా! వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక, సమూహవాచక సంజ్ఞలున్నాయి గదా! వీటిలో అన్నిట్లో ఏముంటాయి? పేర్లుంటాయి. ఆ పేర్లకు బదులుగా ఏ శబ్దాన్నయితే ఉపయోగిస్తామో, ప్రయోగం చేస్తామో దానిని సర్వనామం అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసేసి मै, हम, तू, तुम, వహ్, యహ్, కోయి, క్యా, కౌన్ ఎసెట్రా. मै అంటే నేను. నా పేరు కాకుండా నేను నేను అని అంటున్నాను. నా పేరు చెప్పకుండా నేనొచ్చా, నేను ఇట్లా నేనొచ్చాను, నేను అంటున్నాను కాబట్టి నా పేరు వాడట్ల. పేరుకు బదులుగా ఉపయోగించాను. मै అనేది సర్వనామం. హమ్ మేము. మా పేర్లు చెప్పకుండా మేము హమ్ అని చెప్పాం. సో, అది సర్వనామం. తూ నువ్వు. నీ పేరు చెప్పకుండా వాడాను. నువ్వొచ్చావు. తుమ్ కూడా నువ్వనే అర్థం. వహ్ అతడు, అది, ఆమె అవన్నీ అన్నమాట. ఇవి కూడా సర్వనామం. అది, అతడు, ఆమె ఆ విధాన్ని అవన్నీ సర్వనామాల కిందకొస్తాయన్నమాట. యహ్ ఇది, ఇతడు, ఈమె, ఇవి కూడా సర్వనామాల కిందకే వస్తాయన్నమాట. దాన్ని యహ్ అంటారన్నమాట. కోయి ఎవరైనా కావచ్చు, రాముడు కావచ్చు, సీత కావచ్చు, ఎవరైనా కావచ్చు. కోయి ఆయా హై రాముడొచ్చాడా, సీత వచ్చాడా. కౌన్ హై కౌన్ ఎవరొచ్చారు, ఇది కూడా సర్వనామం అన్నమాట. క్యా లాయే హై ఏం తెచ్చారు, స్వీట్స్ తెచ్చారా, ఫ్రూట్స్ తెచ్చారా. వాటికి పేర్లకు బదులు క్యా ఇది కూడా సర్వనామం కిందకే వస్తుంది. అవి ఏంటి అని తర్వాత నేర్చుకుంటా పోదాము ఈ టాపిక్స్ అన్నిటి గురించి. సర్వనామ్‌కే 6 భేద్ హై. సర్వనామాన్ని మొత్తంగా 6గా విభజించారనమాట. అది వచ్చేసేసి పురుషవాచక సర్వనామాన్ని, నిశ్చయవాచక సర్వనామమని, అనిశ్చయవాచక సర్వనామ్, ప్రశ్నవాచక సర్వనామ్, సంబంధవాచక సర్వనామ్, నిజవాచక సర్వనామ్. ఇప్పుడు ఒక్కొక్కటి విపులంగా మనం నేర్చుకుందాం, చూద్దాం. నా पुरुषवाचक सर्वनाम గురించి తెలుసుకుందాం. పురుషవాచక సర్వనామ్‌కే 3 భేద్ హై. పురుషవాచక సర్వనామంలో 3 భేదాలు చెప్పారు. ఉత్తమ్ పురుష్, మధ్యం పురుష్, అన్య పురుష్. ఉత్తమ్ పురుష్ అంటే దాంట్లోకి మై, హమ్ అనేటటువంటివి వస్తాయన్నమాట. ఉత్తమ్ పురుష్ అంటే ఫస్ట్ నేను, నాది, మేము, మాది ఫస్ట్ ఇంపార్టెన్స్ లాగా అనుకోండి. మై, హమ్ అనేది పురుషవాచక సర్వనామంలో ఏంటి, ఉత్తమ్ పురుష్ అనమాట. మై, హమ్ అనేది ఉత్తమ్ పురుష్ పురుషవాచక సర్వనామంలో. తర్వాత సెకండ్ పర్సన్ వచ్చేసేసి నువ్వు, మీరు, నువ్వు, మీరు. తర్వాత నువ్వు, మీరు ఇంపార్టెంట్ అండి మాకు. సెకండ్ మీరే. నువ్వే ఇంపార్టెంట్, మీరే ఇంపార్టెంట్ సెకండ్ మా తర్వాత. దాన్ని మధ్యం పురుష్ అని అంటారనమాట. పురుషవాచక సర్వనామంలో మధ్యం పురుష్ ఎవరు, నువ్వు, మీరు. తూ, తుమ్ అన్నా కూడా, తూ అన్నా కూడా ఒకటేనమాట. ఆప్ అన్య పురుష్. తర్వాత వహ్, వే, యహ్, ఏ, ఇది, ఇతడు, ఈమె, ఈ, అది, అతడు, ఆమె, ఆ. వహ్ అంటే అది, అతడు, ఆమె, ఆ. వారు, వే అంటే వారు, యహ్ అంటే ఇది, ఇతడు, ఈమె, ఈ, ఏ అంటే ఇవి. ఓకేనా. తెలుగు అన్య పురుష్ అంటారు వీళ్ళని. అన్య పురుష్ వేరే వాళ్ళనమాట. నువ్వు కాదండి, మీరు కాదండి, నేను కాదండి, మనం కాదండి, వేరే వాళ్ళనమాట. అన్య పురుష్. వహ్, వే, యహ్, ఏ పురుషవాచక సర్వనామంలో అన్య పురుష్ కింద ఈ 4ని తీసుకుంటాం. ఓకే. నిశ్చయవాచక సర్వనామ్. నిశ్చయవాచక సర్వనామ్ కింద ఏమేమి వస్తాయో చూద్దాం. जिस सर्वनाम शब्द से किसी निश्चय विषय का बोध हो तो उसे निश्चयवाचक सर्वनाम कहते हैं. నిశ్చయంగా ఇదే, డౌటే లేదు. యహ్ కుర్సీ, ఈ కుర్సీ, ఇదే కుర్సీ, వేరే కుర్సీ కాదు, ఇదే కుర్సీ, ఇదే కుర్సీలో అతడు కూర్చున్నాడు. యహ్ కుర్సీ, యహీ హే వహ్ కుర్సీ, యహ్ కుర్సీ స్పెషల్గా చెప్తున్నా నిశ్చయంగా. వహ్ కితాబ్, నువ్వు వేరే పుస్తకాలు కాదు, అదే పుస్తకం. వహ్ కితాబ్ లావ్, ఉస్ కితాబ్ కో లావ్. వహ్, వహ్ ఆద్మీ, వహీ ఆద్మీ. అది స్పెషల్గా నేను చెప్తున్నా, ఇండికేట్ చేస్తున్నా. వహ్ ఆద్మీ, వహీ కితాబ్, వహ్ కితాబ్. సో వహీ, వహ్ వ్యక్తి. నేను స్పెషల్గా ఇండికేట్ చేస్తున్నాను. అది, అది అని చెప్పేసేసి, ఇది అని చెప్పేసి నిశ్చయంగా చెప్తాను కాబట్టి అది నిశ్చయవాచక సర్వనామం అవుతుంది. ఏ
బోల్ రహా హై, ఇతడు మాట్లాడుతున్నాడు, ఇతడే మాట్లాడుతున్నాడు. ఏ బోల్ రహా హై, ఇతడు మాట్లాడుతున్నాడు. వే ఖేల్ రహే హై, వాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళే ఆడుతున్నారు. వే ఖేల్ రహే హై, వాళ్ళే ఆడుతున్నారు. సో నిశ్చయంగా చెప్తున్నాను కాబట్టి యహ వహ ఏ వే అనేది నిశ్చయవాచక సర్వనామం కిందకి వస్తుంది అన్డౌటెడ్లీ. नेक्स्ट వచ్చేసేసి अनिश्चयवाचक सर्वनाम, जिस सर्वनाम शब्द से किसी अनिश्चित विषय का बोध हो तो उसे अनिश्चयवाचक सर्वनाम कहते हैं. कोई आया है, ఎవరో వచ్చారు, ఐ డోంట్ నో, ఎవరో అనిశ్చయ అనమాట, ఐ డోంట్ నో. కుచ్ ఖిలావో, యహ్ ఖిలావో కాదు, కుచ్ ఖిలావో, ఏదో ఒకటి కొంచెం పెట్టు తింటా. కుచ్ ఖిలావో, ఏదో ఒకటి పెట్టు. ఫ్రూట్స్ ఉన్నాయా, ఆ ఫ్రూట్సే పెట్టు. స్వీట్స్ ఉన్నాయా, ఆ స్వీట్సే పెట్టు. ఇదనమాట. కుచ్ ఖిలావ్, ఏదో ఒకటి తినిపించు, ఏదో ఒకటి అనమాట. నాట్ పర్టికులర్లీ, కోయి కుచ్ అనేది అనిశ్చయ అనమాట, నాట్ కన్ఫర్మ్గా చెప్పాలి అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైందా, నిశ్చయ్ అనిశ్చయ్ వాచక్ సర్వనామ పురుషవాచక్ సర్వనామ. తర్వాత కిసి సే మత్ కహో, కిసి సే కిసీసే మత్ బోలో, ఎవ్వరితో కూడాను చెప్పకు, ఎవ్వరితో, రాముడితో చెప్పకు, కృష్ణుడితో చెప్పకు, లీలావతితో చెప్పకు, ఎవ్వరితో చెప్పకు. కిసీసే మత్ బోలో, ఎవ్వరితో చెప్పకు. వాళ్ళందరికీ బదులుగా కిసీసే అని యూజ్ చేశాను. ఇది సర్వనామము. నా చాలా త్వరగా అయిపోతుంది ఈ టాపిక్ మీకు. ప్రశ్నవాచక్ సర్వనామ్, ఓకేనా. जिस सर्वनाम शब्द से किसी प्रश्न का बोध हो तो उसे प्रश्नवाचक सर्वनाम कहते हैं. कौन आया है, ఎవరు వచ్చాడు, రాముడు వచ్చాడా, కృష్ణుడు వచ్చాడా, ఎవడొచ్చాడు, రాముడు కృష్ణుడు, వీళ్ళకి బదులుగా కాన్, ఐ డోంట్ నో, ప్రశ్న. కౌన్ ఆయా హై, ఐఎమ్ ఆస్కింగ్ కౌన్ ఆయా హై, ఎవరు వచ్చారు, ఎవరైనా కావచ్చు, రాముడైనా రావచ్చు, కృష్ణుడైనా రావచ్చు. తర్వాత బిల్లి ఆయా హై, చూహా ఆయా హై, కౌన్ ఆయా హై, పత్తా నహీ, కోయి ఆయా హై, కౌన్, ఎవరు, ప్రశ్న. సో ప్రశ్న కాస్త ప్రశ్నవాచక సర్వనామం కింద కౌన్ అనేది వస్తుంది. క్యా ఖాయా, ఏం తిన్నావు, ఏం తిన్నావు, ఇడ్లీ తిన్నావా, దోశ తిన్నావా, పూరి తిన్నావా. ఇడ్లీ, దోశ, పూరి ఇవన్నీ తిండి పదార్థాల పేర్లు కదా. సో పేర్లకు బదులుగా వాడాం కాబట్టి క్యా ఖాయా హై తుమ్నే క్యా ఖాయా, క్యా అనేది ప్రశ్న. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇడ్లీ, నేను దోశ, ఏదో చెప్తా. సో ఇదన్నమాట. ఫిల్మ్ కైసా లగా, కైసా, ఇది భావవాచక సంజ్ఞ కదా, అచ్చా లగా, భావవాచక సంజ్ఞ కింద రాదు. ఫిల్మ్, ఓకే, ఇది విల్ సీ లేటర్ ఆన్. కొంచెం డౌట్స్ అన్నీ ఉంటే తర్వాత ఇంకొక దాంట్లో పెట్టుకొని మనము దాన్ని చూద్దాం, మనం ఇంకొక లెసన్ లాగా చెప్పుకుందాం. సంబంధవాచక్ सर्वनाम, जिस सर्वनाम शब्द से दो विषयों के बीच का संबंध पता चले तो उसे संबंधवाचक सर्वनाम कहते हैं. संबंधवाचक सर्वनाम, जिस सर्वनाम शब्द से दो विषयों के बीच का संबंध पता चले तो उसे संबंधवाचक सर्वनाम कहते हैं. రెండు విషయాలు ఉంటాయి, పడోగే పాస్ హో జాओगे, చదివితే పాస్ అయిపోతావు. ఎట్లా వాటిని కలిపేది, జో పడేగా వహి పాస్ హోగా, ఎవడైతే చదువుతాడో అతడే పాస్ అవుతాడు. ఇక్కడ జో వహి, జో అంటే రాముడు చదివితే రాముడే పాస్ అవుతాడు. జో పడేగా, ఎవడైతే కృష్ణుడు పాస్ అయితే కృష్ణుడే పాస్ అవుతాడు. జో పడేగా వహి పాస్ హోగా, ఇక్కడ జో వహి అనేది సంబంధం, ఒకదానికొకటి సంబంధం అని కలుపుతుంది కాబట్టి సంబంధవాచక సర్వనాం అయింది. జిస్కి లాఠీ ఉస్కి భైంస్, ఎవరి దగ్గర లాఠీ ఉంటే ఆ బర్రె వాడిదే, అంటే ఏంటంటే ఆ బర్రె వాడి మాటే ఉంటుంది. జిస్కి అనేది ఇక్కడ సంబంధవాచక, ఉస్కి అనేది సంబంధవాచక సర్వనామం కిందకి వస్తుంది. జిస్కి లాఠీ ఉస్కి భైంస్, ఎవరి దగ్గర బెత్తం ఉంటే ఆ బర్రె వాడి మాటే ఉంటుంది అని చెప్పేసి అనమాట, సామెతలాగా అనమాట. జైసా కరోగే वैसा भरोगे, जैसा करोगे, जैसा करेगा वैसा भरेगा, ఎలా చేస్తే అలాగే అనుభవిస్తాడు, ఎలా చేసినాడు అలాగే అనుభవిస్తాడు. జైసా కర్ని వేసి భర్ని, జైసి వైసి
జైసా, వైసా ఇవన్నీ సంబంధ వాచక సర్వనామాల కిందకి వస్తాయి ఈ 2. నౌ విల్ గో టు निजवाचक सर्वनाम. जिस सर्वनाम शब्द से निज का बोध हो तो उसे निजवाचक सर्वनाम कहते हैं. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. మీరు బట్టి కొడితే విషయం కాదు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం గ్రామర్ అంటే. मैं अपने आप चला जाऊँगा. నేను ఇది సర్వనామం. ఇదేంది ఉత్తమ పురుష కిందకొస్తది కదా! నేను ఉత్తమ పురుష. పురుషవాచక సర్వనామంలో ఉత్తమ పురుష కిందకొస్తది. అప్నే ఆప్ నాకు నేనే, నాకు నేనే, స్వయంగా అని అర్థం అనమాట. అప్నే ఆప్ చలా జాऊँगा నాకు నేనే వెళ్ళిపోతాను. వెళ్ళిపోగలను. అప్నే ఆప్ అనేది నిజవాచక సర్వనామం. స్వయంగా అనేది నిజవాచక సర్వనామం కిందకొస్తుంది. मैं खुद कर लूँगी నేనే స్వయంగా చేసుకోగలను. ఖుద్ అంటే స్వయంగా. అప్నే ఆప్ నాతో తనలో తాను నాకు నేనే. मैं खुद నేను స్వయంగా. తుమ్ అప్నా కామ్ కరో నువ్వు నీ పని చెయ్యి. అప్నా అంటే నువ్వు స్వయంగా నీ పని నువ్వు చేసుకో అని అర్థం అనమాట. నేను నా పని, నువ్వు నీ పని ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవడాన్ని నిజవాచక సర్వనామం అని అంటారు. అప్నా అనేది తూ, తుమ్, ఆప్ పురుషవాచక సర్వనామము లో మధ్యం పురుష కిందకొస్తదని అనుకోమాకండి. ఇక్కడ నిజవాచక సర్వనామం అనేది ఒకటి ఉంటుంది. అది పురుషవాచక సర్వనామంలో మధ్యం పురుష లేక నిజవాచక సర్వనామం అనేది మీరు కాస్త బ్రెయిన్ పెట్టి ఆలోచించి మీరు అర్థం చేసుకొని ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదేనండి సర్వనామం గురించి మొత్తం టాపిక్. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కామెంట్స్ పెట్టండి. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా నేను తీర్చడానికి 100% ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.